వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ 20 కాలేజెస్లో సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉంది. సో ఇప్పుడు ఇది ఓసీ బాయ్స్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే హైయెస్ట్ ర్యాంక్స్ వీటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ అండ్ ఎస్టీ మిగతా క్యాస్ట్లకి ఇంకా ర్యాంకులు అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ కాలేజ్ జేఎన్టీయూ హైదరాబాద్లో ఓసీ బాయ్స్ వాళ్ళకి 1600 కట్ ఆఫ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5000, 6000, 7000 అట్లా ఉంటుంది. సో ఓసీ బాయ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా స్పెసిఫిక్గా ఏదైనా క్యాస్ట్కి సంబంధించి కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇదే ఎక్సెల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి దాంట్లో మీరు జాయిన్ అయిపోయి దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఈ ఎక్సెల్ ఆల్రెడీ పెట్టున్నాను. చాలామంది స్టూడెంట్స్ ఒక ఎక్సెల్ని ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే చూసి వదిలేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా ప్రతి ఒక్క కాలేజ్ చెక్ చేయండి. ముందుగా మనము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది టాప్ 1 కాలేజ్. జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ కేపీహెచ్బిలో ఉంది. దీంట్లో ఓసీ బాయ్స్కి సంబంధించి 894 అనేది కట్ ఆఫ్. 894 ర్యాంక్ వచ్చిన అతను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అదే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూస్తే 1601 అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూస్తే 1968 అనేది కట్ ఆఫ్. ఇది జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. సో ఈ రకంగా ఒక్కొక్క ఫేజ్లో కట్ ఆఫ్ అనేది పెరుగుతూ పోతుంటుంది. కొన్ని కాలేజెస్కి అయితే ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ ర్యాంక్ వచ్చి ఉంటుంది, అంటే 5000 దాకా ర్యాంక్ వచ్చి ఉంటుంది. సెకండ్ ఫేజ్ చూస్తే మనకు అక్కడ 3000 ర్యాంక్ ఉంటుంది. ఫైనల్ ఫేజ్లో చూస్తే మళ్ళీ 4000 ర్యాంక్ ఉంటుంది. అంటే మనం జనరల్గా ఆల్మోస్ట్ అందరూ కూడా ఫైనల్ ఫేజ్లో హైయెస్ట్ ర్యాంక్ ఉంటుంది అని చెప్పేసి ఫైనల్ ఫేజ్ మాత్రమే చెక్ చేస్తారు, కానీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ చెక్ చేయరు. అయితే ఎందుకు ఈ 4000 ర్యాంక్ అనేది మళ్ళీ ఫైనల్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో తక్కువ వచ్చింది అంటే, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ 3000 ర్యాంక్ అతను జేఎన్టీయూ హైదరాబాద్లో అప్లై చేసుకున్నప్పటికీ అతనికి అక్కడ సీట్ రాకుండా వేరే కాలేజ్ సీట్ రావటము. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే జేఎన్టీయూ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు జాయిన్ కాకపోతే ఆ సీట్ వేకెంట్ అవ్వడము. కాబట్టి ఈ సెకండ్ ఫేజ్లో 3000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సెకండ్ ఫేజ్లో మళ్ళీ అదే జేఎన్టీయూ హైదరాబాద్లో ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. సో ఇదే దీంట్లో ఈవెన్ ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే 3 ఫేజెస్, ఫస్ట్, సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ 3 డాక్యుమెంట్స్ చూసుకోండి. నేనైతే ఫైనల్ ఫేజ్ సంబంధించి చెప్తూ వస్తాను. సో ఫస్ట్ వచ్చి జేఎన్టీయూ హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉంది, ఇది హైదరాబాద్ సిటీలో. 1960 ఫైనల్ ఫేజ్ ర్యాంక్ కట్ ఆఫ్ రావడం జరిగింది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి బాచుపల్లిలో ఉంది. ఇవన్నీ కూడా సిఎస్సికి సంబంధించింది. సిఎస్సి స్పెషలైజేషన్ కాదు, ఓన్లీ సిఎస్సికి సంబంధించింది. సిఎస్సి స్పెషలైజేషన్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది, మిగతా కోర్సెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది సిఎస్సి కింద కన్సిడర్ చేయండి. సిఎస్సి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 2580 అనేది కట్ ఆఫ్, అంటే 2580 ర్యాంక్ వచ్చిన అతను ఫైనల్ ఫేజ్లో అతనికి సీట్ వచ్చింది. చైతన్య భారతి సిబిఐటి 2912, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 3574, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఓయూ క్యాంపస్ ఇది 3761, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 6779, కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6917, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఏదైతే ఉందో, అంటే ఇది మీకు బీటెక్తో పాటు ఎంటెక్ కూడా జేఎన్టీయూ హైదరాబాద్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసి 7672. తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 8110. దెన్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజీఐటి అంటారు దీనికి వచ్చి 9307. దెన్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం 10,026. దెన్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 10,699. బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 10,772. ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 11,888. అదేవిధంగా శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 12,398. మళ్ళీ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ క్యాంపస్ సుల్తాన్పూర్లో ఉంది, దీంట్లో 12,822. నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 13,846. అనురాగ్ యూనివర్సిటీ 14,827 అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 14,864. దెన్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 16,503. ఇక్కడ చూడండి, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి.
ఖచ్చితంగా మీరు దీని కాలేజ్ కోడ్ తెలుసుకొని దీంట్లో అప్లై చేయండి, ఒకవేళ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాంపస్లో 5 నుంచి 6 బ్రాంచ్లు ఉంటాయి. 5 బ్రాంచెస్కి డిఫరెంట్ కాలేజ్ కోడ్ ఉంటుంది. దెన్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 17,663, గీతాంజలి 18,969 అండ్ విద్యాజ్యోతి 19,512 అండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ 19,540. ఈ రకంగా మీకు ప్రతి ఒక్క కాలేజ్ యొక్క టాప్ ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్ ఉందో ఆ కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ సిఎస్సి గ్రూప్ అయితే కింద ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు ఎక్సెల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీరు ఓసీ బాయ్స్ కింద ఏదైతే ఉందో ఓసీ బాయ్స్ని సార్ట్ చేయండి. ఎలా సార్ట్ చేస్తారంటే A to Z ఆర్డర్ కింద సార్ట్ చేయండి. సార్ట్ చేస్తే మీకు ఈ రకంగా ర్యాంక్స్ వస్తాయి. అండ్ ఫిల్టర్స్ పెట్టండి. ఫిల్టర్స్లో సిఎస్సిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఏ రకంగా అయితే చూపిస్తున్నాను ఎక్సెల్, ఇదే రకంగా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ ఎక్సెల్ సరిగ్గా రాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. పెడితే దానికి సంబంధించిన పీడిఎఫ్ని మళ్ళీ నేనే సార్ట్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.